మేము అనుకున్నది ఒకటే, ఆడ అయ్యింది ఒకటి. మా ఫ్రెండ్ కీర్తి వాళ్ళ గృహ ప్రవేశం ఉందని చెప్పి వారం ముందు నుంచి గ్రూప్ పెట్టి మరి అందరిని అడుగుతా ఉంది ఎప్పుడు వస్తారని. అలాగే అందరం వస్తాం కదా, పూజ తర్వాత రీల్స్ కూడా చేసుకుందాం అని చెప్పి ఏ రీల్స్ చేసుకోవాలని చెప్పి ముందే షేర్ చేసుకున్నాము. కానీ అందరం వచ్చాక ఏమైందంటే జస్ట్ మేము ఈ క్లిప్ ఒక్కటే తీసుకోగలిగాము, రీల్స్ ఏం చేయలేదు. అసలు మెయిన్ క్యారెక్టర్ ఏమో పోయి పూజలో కూర్చుంది. 2 రోజులు గ్యాపే లేదు ఆ పిల్లకి. పైగా 3 months బాబు ఉన్నాడు, ఆ కేర్ చేసుకోవాలి. ఇంకా ఆ పిల్లతో పెట్టుకుంటే కుదరదులే అని మేము కనీసం ఫోటోలన్నా దిగుదామని చెప్పి కిందకి వెళ్ళి ఏదేదో చేసాం. వారాలన్నీ అయిపోయి పైకి వచ్చేలో పూజ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్ అందరం కలిసాం కదా, బాతాకాని పెట్టాము. అటు పూజ చూడలేదు, ఇటు రీల్స్ చేయలేదు అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అందరం చాలా రోజుల తర్వాత కలిసాము, బాగా మాట్లాడుకున్నాము, కొంచెం రిఫ్రెష్ ఫీల్ అయ్యాము కొన్ని టెన్షన్స్ నుంచి. ఎన్ని బాధలు ఉన్న ఫ్రెండ్స్ కే చెప్పుకోగలం కానీ అందరితో షేర్ చేసుకోలేం కదా. పూజ ఎలాగో చూడలేదు, కనీసం దేవుడు నన్ను మొక్కుదామని ఏదో తెగ మొక్కేసా. ఈసారి ఏం మొక్కాను గెస్ చేయండి. పూజ చూడలేదు కానీ అక్కడ దేవుడి కోసం పెట్టిన స్వీట్లన్నీ మేమే తినేసాం అమ్మ. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్ అందరిని చూసిన ఆనందంలో వీడియోస్ తీసుకుందాం అన్న విషయమే మర్చిపోయాను. ఇక ఇందులో ఉన్న క్లిప్స్ అన్నీ కూడా వేరే వాళ్ళు నాకు పంపితే అవి షేర్ చేస్తున్నా మీకు. నేనంతే ఆనందం ఎక్కువైందనుకో ఏం చేయాలో మర్చిపోతా. 4 రోజులు పనులన్నీ పక్కన పెట్టేసి కనీసం ఫోన్ కూడా చూడలేదు నేనైతే. తిరుపతి పోను రానే సరిపోయింది. ఇంకేముంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యథావిధే ఎప్పటిలాగే జీవితం అంతా రీల్స్ లో చూసుకోవడం, బతికేయడం.